శ్రీకాళహస్తిలో చూసాము. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానంతో నవరత్నాల ఒక గుడిని నిర్మించి తన సొంత ఖర్చులతో నవరత్నాలు అనే గుడిని తన సొంత భూమిలో నియమించాడు మధుసూదన్ రెడ్డి గారు కానీ మరి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీని మీద ఎందుకు వాళ్ళకి అంత కోపం ఎందుకు? ఏం వాళ్ళ సొంత ఇది ప్రభుత్వ సొమ్ముతో కట్టిండేది కాదు. మధుసూదన్ రెడ్డి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో కట్టిన నవరత్నాల దాన్ని ఇప్పుడు దీన్ని వచ్చి సర్వనాశనం చేసేసారు. మొత్తం అన్నీ అంత గుడిని అంతా కూల్చేశారు టీడీపీ వాళ్ళు. ఎంత కక్ష ఎందుకో నాకైతే అర్థమే కావట్లేదు. ఎందుకు ఎప్పుడు కూడా చూడలేదు. ఇది 2014లో కూడా ఇంత కక్ష చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అసలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక ఎక్కడ సైలెంట్ ఇంత కక్ష పూరిత వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టడం ఇలాంటివి ఎక్కడ జరగలేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అర్థం కాగలేదు. ఎక్కడ చూసినా టైలరింగ్ షాపులు, వైఎస్ఆర్సీపీ టైలరింగ్ షాపులు, తర్వాత వైఎస్ఆర్సీపీ ఏమన్నా గడ్డివాములు ఉంటే పల్లెల్లో వాటిని కాల్ చేస్తున్నారు. తర్వాత చాలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద విచ్చలవిడిగా కొడుతున్నారు. ఒంగోలులో కూడా అలాగే కొట్టారు. ఒంగోలు అయితే కార్యకర్తకి పాపం అతనికి అయితే పాపము ఎలా కొట్టినారో ఒంగోలులో కూడా చూడండి ఒకసారి మీరే. ఎలా కొడుతున్నారో చూసారు కదండి. ఇది అతనే కొట్టారు. ఇప్పుడు నవరత్న ఆ గుడి మీద కూడా ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు నిర్మించినటువంటి ఇళ్ల సముదాయం ఆనుకుని రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతంలో జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఒక గుడిని నిర్మించారు. నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా కల్పించే విధంగా ప్రస్ఫుటంగా ఈ యొక్క గుడి ఆవరణలో ప్రత్యేకంగా వాటిని నిర్మాణం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ యొక్క టీడీపీ శ్రేణులు దాడులు చేసి మొత్తం శిలాఫలకాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి సింబల్స్ కనిపించే విధంగా ఈ యొక్క గుడి ఆవరణలో నవరత్నాల నిలయం ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా వీటిని తీర్చిదిద్దారు. వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క జగనన్న కాలనీలో ఈ యొక్క నవరత్నాల నిలయం పేరుతో మొత్తం ఇలా అన్నమాట. రాష్ట్రం అంతా ఇలాగే పార్కులు ఏం చేస్తారు? ప్రభుత్వ సొమ్ము. పార్కుల్లో కూడా ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్కులు కూడా నిర్మించింటే పార్కులను కూడా నాశనం చేశారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచిది ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని పాడు చేస్తున్నారు. తర్వాత ఏంటో అసలు అర్థమే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఆస్తులు అది ఎంత క్రిమినల్ కేసు తెలుసు. అది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, వ్యక్తులను కొడుతున్నారు. అన్ని ఆస్తులు ధ్వంసం ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తే ఏమో అది ప్రభుత్వానికి నష్టం కదా. ప్రభుత్వ హాస్పిటల్ ధ్వంసం చేయడం ఏంటి? యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారు. మొన్న చూసాం వైఎస్ఆర్ ఎన్టీఆర్ పేరు మార్చారు. సరే మీరు కూడా ఎలా మార్చుకోండి, దాని తప్పేం లేదు, మార్చుకోండి. యూనివర్సిటీలో విగ్రహాలు, తర్వాత వీసీలని, ఈ విద్యా వ్యవస్థలో పనిచేసే వీసీలని వాళ్ళని బెదిరివ్వడము. ఎంతమంది ఏంది చేయండి. ఎన్ని తప్పులు చేసేసారు ఒకేసారి వీళ్ళు. 5 ఇయర్స్కి విమర్శించే అన్న తప్పులు చేసేసారు వీళ్ళు ఈ 4-5 రోజుల్లోనే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. ఏం అధికారంలోకి వస్తే అంత పొగురు అహంకారమా? నాకు అర్థం కాదు. అంత పొగురు అహంకారం ఉంటే ఎలా వీళ్ళు మంచి ఇప్పుడు ఇమ్మీడియట్గా అవ్వతాతలకి 7,000 పెన్షన్ ఇస్తామన్నారు. వాటి గురించి ఆలోచించుకోకుండా ఏదో మద్యము తాపిస్తాం ఎక్కువ అన్నారు. ఏమన్నారు? క్వాలిటీ మద్యము ఏదో అన్నారు. క్వాలిటీ మద్యం ఇస్తున్నా వాటి గురించి ఆలోచించుకోకుండా క్వాలిటీ రెడీగా ఉన్నారు. మందు బాంబులు మీకోసం క్వాలిటీ మందు ఇస్తాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అది ఎంతో 50 రూపాయలకో 40 ఎంతో చెప్పారు, గుర్తులేదు. 40కో 50కో 60కో ఎంతకో ఇస్తామన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు 150 ఏమో చేశారు, మేము 60కే ఇస్తాము ఏదో చెప్పినట్టు గుర్తు. ఆ, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇవాళ చేర్చుకోకుండా దాడులే దాడులు, దాడులే దాడులు. ఓ అమ్మో, ఇంత ఘోరమైన స్వామి. ఇంత నారా లోకేష్ చంద్రబాబు నాయుడు 2004 చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా ఉన్నాడు, కానీ ఏ రోజు ఇంత గెలిచిన వెంటనే ఇలా చేసుకోలేదు. కానీ నారా లోకేష్ ఆధ్వర్యంలో మరి నరకం నరకం చూపిస్తున్నాడు ఏపీ రాష్ట్రానికి.